ఛానల్కు స్వాగతం. మన భారతదేశంలో న్యాయ వ్యవస్థకు ప్రతీకగా న్యాయ దేవతను లేడీ జస్టిస్ను సూచిస్తారు, కానీ న్యాయదేవుడిని కాదు. అలాగే మన భారతదేశాన్ని పోలుస్తూ భరతమాత అంటారు. అంటే మన దేశానికి ప్రతీకగా ఒక మహిళనే ఎంచుకున్నారు. ఇలా న్యాయ వ్యవస్థకు ఒక మహిళా దేవతను, మొత్తం దేశానికే తల్లిగా ఒక స్త్రీని ఎంచుకున్న మన భారతదేశంలో మహిళలకు న్యాయం జరుగుతోందా? అన్యాయం జరిగినప్పుడు వారికి సరైన న్యాయం లభిస్తుందా? ఈ న్యాయాన్యాయాలు మహిళలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే ప్రశ్నలకు ఈ క్రింది అంశాలను మనం తెలుసుకోవాలి. మన దేశంలో స్త్రీలకు న్యాయవాద వృత్తిలో తొలిసారిగా ప్రవేశానికి అవకాశం కల్పించిన చట్టం లీగల్ ప్రాక్టీషనర్స్ చట్టం. అంతవరకు అనేక కారణాలు చెప్పి మహిళలకు ఈ వృత్తిలో ప్రవేశం కల్పించలేదు. అప్పటి వరకు స్త్రీల పట్ల చూపుతున్న వివక్షను ఈ చట్టం తొలగించింది. ఇండియన్ బార్ కమిటీ సూచనల మేరకు ఈ చట్టం రూపొందించబడింది. 1672లోనే బ్రిటిష్ ఇండియాలో కోర్టుల ప్రస్తావన మొదలైన 1884 చట్టం వరకు మహిళలకు అవకాశం కల్పించబడలేదు. న్యాయవాద వృత్తిలో ప్రవేశానికి పోరాడిన తొలి మహిళగా రెజీనా గుహా అనే కోల్కతాకు చెందిన జూయిష్ భారతీయురాలని పేర్కొంటారు. న్యాయవాద విద్యను పూర్తి చేసిన తరువాత న్యాయవాదిగా పేరు నమోదు చేసుకోవటానికి కోల్కతా హైకోర్టులో ఆమె చేసుకున్న దరఖాస్తు తిరస్కరించబడింది. దీనిపై ఆమె 5 జడ్జీల బెంచ్ ముందు 1916లో వేసిన కేసులో ఆమె నిరాశను ఎదుర్కోవలసి వచ్చింది. అప్పటి చట్టాలు స్త్రీలకు అవకాశం కల్పించడం లేదని కోల్కతా హైకోర్టు తీర్పు చెప్పింది. 1923 చట్టం వచ్చేసరికి ఆమె మరణించిందని SLSIU బెంగుళూరు తెలిపింది. ఒడిశాకు చెందిన మధుసూదన్ దాసు మహిళలకు న్యాయవాద వృత్తిలో ప్రవేశం కొరకు 1923 చట్టం రావటానికి కృషి చేశారు. అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. 1923 చట్టం వచ్చిన 100 ఏళ్ల తర్వాత కూడా 2022 నాటికి మొత్తం సుమారుగా ఉన్న 18 లక్షల మంది న్యాయవాదుల్లో మహిళలు 15% మాత్రమే. ఇక గుర్తించబడిన సీనియర్ న్యాయవాదులు 3.4%, రాష్ట్ర బార్ కౌన్సిల్లో 441 మందికి గాను మహిళలు ఉన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం లేదు. రెజీనా గుహా కథ విషాదాంతం కావడంతో కర్నాలియా సౌరాబ్జీ తొలి మహిళా న్యాయవాదిగా గుర్తించబడ్డారు. ఆమెను కూడా మొదట ఈ వృత్తిలో ప్రవేశానికి తిరస్కరించినప్పటికీ చాలా ఏళ్ల తర్వాత 1923 చట్టం ద్వారా అలహాబాద్ హైకోర్టులో తొలి మహిళా న్యాయవాదిగా నమోదు చేయబడ్డారు. జస్టిస్ అన్నా చాందీ తొలి హైకోర్టు మహిళా న్యాయమూర్తిగా కేరళ హైకోర్టులో 1959లో నియమించబడ్డారు. చాలా దశాబ్దాలు జడ్జీలలో స్త్రీల సంఖ్య నామమాత్రంగానే ఉంది. 1989లో తొలిసారిగా జస్టిస్ ఫాతిమా బీబీ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా నియమించబడ్డారు. జస్టిస్ లీలా సేత్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఇప్పటి వరకు మన దేశానికి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి నియమించబడలేదు. 2027లో జస్టిస్ బీబీ నాగరత్న గారి ద్వారా ఆ లోటు పూడ్చేందుకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 2025 లెక్కల ప్రకారం 25 ఉన్నత న్యాయస్థానాల్లో 8 కోర్టులలో ఒక్కరే మహిళా న్యాయమూర్తి ఉన్నారు. 2018 నుంచి హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో కేవలం 18% మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2024 ఆగస్టు లెక్కల ప్రకారం మొత్తం హైకోర్టులలో 14% మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మొత్తం 754 హైకోర్టు జడ్జీలలో 106 మాత్రమే మహిళా జడ్జీలు ఉన్నారు. ప్రవేశ స్థాయి న్యాయమూర్తుల పోటీ పరీక్షల్లో మహిళా న్యాయమూర్తులు ప్రతిభ చూపిస్తే, స్త్రీలకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా తమ ప్రతిభను న్యాయ వ్యవస్థకు అందిస్తారో తెలుస్తుంది. కేరళలో 2023లో ఈ పరీక్షల ద్వారా నియమితులైన న్యాయమూర్తుల్లో 72% మంది మహిళలు, కేరళలో 2023లో
ఉత్తరప్రదేశ్లో 2022లో 54%, ఢిల్లీలో 2023లో 66%, రాజస్థాన్లో 2023లో 56% మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. సహజంగానే మహిళల శరీర ధర్మం ప్రకారం, మెదడు అభివృద్ధి, పరిపక్వత విషయాలపై పరిశోధనల ప్రకారం పురుషుడి కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారని తెలిసింది. అలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే వారు నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంది. అనేక నివేదికల ప్రకారం కొలీజియం వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం చేస్తుందో అది సరైన మార్గదర్శకాలు రూపొందించకుండా నియామకాలు చేయడం కారణంగా ఉన్నత న్యాయస్థానాలలో మహిళల సంఖ్య పెరగటం లేదు. 50% మంది స్త్రీలకు న్యాయ వ్యవస్థలో ప్రాతినిధ్యం ఉండాలని పిలుపునిచ్చిన మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పదవీ కాలంలో కూడా 184 మందిని ఉన్నత న్యాయమూర్తులుగా నియమిస్తే హైకోర్టుకు సంబంధించి 168 మందిలో 17 మంది మహిళలు ఉన్నారని, సుప్రీం నియామకాల్లో ఒక్క స్త్రీ కూడా లేరని సుప్రీంకోర్టు అబ్జర్వర్ అనే వెబ్సైట్ తెలిపింది. అనేక నివేదికల ప్రకారం స్త్రీ న్యాయమూర్తులు ఉన్నత న్యాయస్థానాల్లోకి ప్రవేశించకపోవడానికి ప్రధాన కారణం వ్యవస్థాపరమైనది. పితృస్వామిక భావజాల సమాజం కుటుంబ బాధ్యతలను మహిళలపై నెట్టేసి అదే కారణంగా వారిని ఈ వృత్తిలోనికి తీసుకురాకపోవడం జరుగుతుందని మాజీ సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి న్యాయస్థానాల్లో కేవలం 6.5% వాటిలో మాత్రమే టాయిలెట్ సౌకర్యాలు ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థాపరమైన అడ్డంకులు కూడా మహిళలు ఈ వృత్తిలో రాణించలేకపోవడానికి కారణాలవుతున్నాయి. సరైన ప్రోత్సాహం లేక మహిళా న్యాయమూర్తులు వెనకబడుతున్నారనే విషయం మనం మరువలేంది. పోటీ పరీక్షలో ముందంజలో ఉన్న మహిళా అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాలలో నియామకానికి అనర్హులుగా మారుతున్నారు. న్యాయ వ్యవస్థలో లింగ నిష్పత్తి ప్రకారం, భిన్నత్వం ప్రకారం, అంటే వివిధ వర్గాల ప్రజల నుంచి ప్రాతినిధ్యం లేకపోతే అది సమాజంలో న్యాయ వ్యవస్థ పట్ల ప్రజా విశ్వాసం కోల్పోయే అవకాశాన్ని పెంచుతుంది. ఒకే రకమైన తీర్పులు రావడానికి అవకాశం ఉంటుంది అని భారత సుప్రీంకోర్టులో జరిగిన ప్రపంచ న్యాయమూర్తుల సదస్సులో బ్రిటన్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్ట్ జాన్ డీడ్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జస్టిస్ దీపక్ గుప్తా వ్యాఖ్యానించారు. లింగ వివక్షను సూచిస్తూ వాడే భాషను మార్చాలని ఇటీవల సుప్రీంకోర్టు అన్ని కోర్టులకు, న్యాయవాదులకు ఆదేశాలిస్తూ ఎలాంటి పదాలకు ఎలాంటి పదాలను వాడాలో సూచిస్తూ స్వయంగా ఒక పుస్తకాన్ని రూపొందించి విడుదల చేశారు. అలాగే స్త్రీల పట్ల కలిగి ఉండే పొరపాటు భావనలను, నిజాలను ప్రస్తావిస్తూ ఒక పట్టికను కూడా ఏర్పరిచారు. ఉదాహరణకు, స్త్రీలందరూ పురుషుల కంటే శారీరకంగా బలహీనంగా ఉంటారనేది అపోహ అని చెబుతూ నిజం ఏమిటో వివరించారు. అలాగే స్త్రీలు ధరించే వస్త్రాలను బట్టి వారి గుణగణాలను నిర్ణయించరాదని, ఒక రకమైన వస్త్రాలు ధరించారు కాబట్టి పురుషులు వారిని తాకవచ్చునని భావించరాదని చెప్పింది. ఇల్లాలు లేదా గృహిణి అని కాకుండా హోమ్ మేకర్ అనాలని పేర్కొంది. కేవలం మహిళల సమానత్వమే కాకుండా సమాజంలో వివక్షకు గురవుతున్న అన్ని జాతుల వారి విషయంలో కూడా లింగ వివక్ష పోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రాన్స్జెండర్లు, స్వలింగ సంపర్కులు వంటి వారి విషయంలోనూ సమానత్వ భావన రావాలి. నల్సా తీర్పు ద్వారా ట్రాన్స్జెండర్లు 3వ జెండర్గా గుర్తింపబడ్డారు. వారి రక్షణకు మార్గదర్శకాలు రూపొందించాలని తీర్పు చెప్పారు. లింగ సమానత్వం కోసం రిజర్వేషన్లు చేయవచ్చని, అలాంటి అవకాశం రాజ్యాంగం మరియు ఆదేశిక సూత్రాల్లో ఉందని జస్టిస్ రవీందర్ భట్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించవచ్చునని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ప్రస్తావించారు. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల విషయంలోనూ రిజర్వేషన్లు ఉండాలని చాలా నివేదికలు పేర్కొన్నాయి. రిజర్వేషన్లు చారిత్రక అన్యాయానికి గురైన వారికి మాత్రమే కాక స్త్రీల వంటి వివక్షకు గురైన వారికి కల్పించవచ్చునని రవీందర్ భట్ పేర్కొన్నారు. జడ్జీల నియామక వ్యవస్థను సంస్కరించాలని, ఆ నియామకాల్లో సామాజిక వైవిధ్యం ప్రతిబింబించేలా నిబంధనలు రావాలి. సామాజిక అవగాహన, చైతన్యం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.
అలాగే న్యాయ వ్యవస్థ అవస్థాపన సౌకర్యాలు మహిళలు ఇతర వివక్షకు గురవుతున్న వర్గాలకు అందుబాటులో ఉండేందుకు న్యాయ వ్యవస్థగా మారాలి. రాజ్యాంగంలోని 14, 15, 16 తదితర అధికరణాలు లింగ వివక్షకు వ్యతిరేకంగా రూపొందించబడ్డాయి. వాటి ఆధారంగా సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు మహిళల సమానత్వం కోసం, అభివృద్ధి కోసం తీర్పులు చెప్పాయి. ప్రధానంగా విశాఖ వర్సెస్ గుజరాత్ కేసులో పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధకతను గురించి చెప్పగా, ఇటీవల 2017లో షైరోబానో కేసులో త్రిపుల్ తలాక్ను రద్దు చేశారు. 2018లో వచ్చిన జోసెఫ్ షంక్ కేసులో సెక్షన్ 497 ఐపీసీని రద్దు చేయడం ద్వారా మహిళలను ఆస్తిగా పరిగణించే వ్యభిచార నేరాన్ని రద్దు చేశారు. నవ్తేజ్ సింగ్ జోహార్ కేసులో 2018లో స్వలింగ సంపర్కుల విషయంలో ఎల్జీబీటీ వ్యక్తుల హక్కుల విషయంలో ఉన్న వివక్షను తొలగిస్తూ సెక్షన్ 377ను రద్దు చేసింది. శబరిమల కేసులో మహిళలకు సమాన పూజా హక్కులను కల్పించింది. భారత సైన్యంలో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ బబితా పునియా కేసులో 2020లో తీర్పు చెప్పింది. అవివాహిత మహిళలకు అబార్షన్ హక్కులను వివరిస్తూ 1971 ఎంటీపీ చట్టాన్ని విస్తృతపరుస్తూ ఎక్స్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేసులో 2022లో తీర్పు చెప్పింది. 2015లో వచ్చిన లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో యాసిడ్ బాధితురాళ్లకు ఉపశమనం కల్పించే తీర్పు చెప్పింది. విమానాల్లో మహిళ పట్ల వివక్షను చూపిస్తూ వివాహంపై విధించిన నిబంధనను కొట్టివేస్తూ ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గేష్ మీర్జా కేసులో తీర్పు చెప్పింది. చాలా కాలం క్రితం సిబి ముత్తమ్మ కేసులో కూడా ఇండియన్ ఫారిన్ సర్వీసుల్లో మహిళల వివాహాలపై ఉన్న నిబంధనలను రద్దు చేసింది. అనూజ్ గార్గ్ వర్సెస్ హోటల్ అసోసియేషన్ కేసులో మద్యం సేవించడానికి అవకాశం ఉన్న హోటల్స్లో మహిళలను నిషేధిస్తూ తెచ్చిన చట్టం స్త్రీల సమానత్వానికి వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేసింది. కోర్టుల జోక్యం ద్వారా అనేక చట్టాలు రూపొందింపబడ్డాయి. అవి మెటర్నిటీ బెనిఫిట్ చట్టం 1961, సమాన వేతన చట్టం 1976, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టం 2013 మొదలైనవి. ఈ విధంగా మహిళలకు పూర్తి రక్షణ కలిగించే విధంగా మన భారతీయ న్యాయ వ్యవస్థ చాలా వరకు కృషి చేస్తోంది. ఈరోజు మనం న్యాయ వ్యవస్థ మహిళలకు ఎటువంటి న్యాయాన్ని కల్పిస్తుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.